ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి ఉయ్యూరు వీరమ్మ తల్లికి పసుపు కుంకుమ చీర సారే ఇస్తారు కదా, అలా ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. వీరమ్మ తల్లి ఏలూరు దగ్గర ఉన్న పెదకడియం గ్రామంలో యాదవ కులంలో బొడ్డువారి ఆడపడుచుగా జన్మించింది. తనకు 8 సంవత్సరాల వయసులో ఉయ్యూరులో పారుపూడి చింతయ్య గారితో వివాహం జరిగింది. సుబ్బయ్య అనే ఒక దుర్మార్గుడు వీరమ్మ తల్లిపై కన్నుబడి వీరమ్మ తల్లి భర్తను హత్య చేయించాడు. హత్య జరగడానికి కొన్ని గంటల ముందే కలలో ఇలా జరగబోతుంది, ఈ కొడుకు చనిపోతున్నాడు అని వాళ్ళ అత్తమ్మతో చెప్పింది వీరమ్మ తల్లి. చెప్పిన కొద్దిసేపటికే చింతయ్య తమ్ముడు చింతయ్య దేహాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. చింతయ్య మరణానికి కారణమైన సుబ్బయ్యను వీరమ్మ తల్లి శపించింది. ఆ శాపానికి తగ్గట్టుగా సుబ్బయ్య రక్తం కక్కుతూ చనిపోయాడు. ఇలా ఒక్కొక్కటిగా వీరమ్మ తల్లి మహిమలు బయటపడుతూ వచ్చాయి. వీరమ్మ తల్లి భర్తతో కలిసి సతీ సహగమనం చేయాలని నిర్ణయించుకుని భర్త చితితో తను కూడా అగ్నికి ఆహుతయింది. సతీ సహగమనం అయిన తర్వాత రాజ్యప్రతినిధి జిన్నా సాహెబ్ ఆ రాత్రి నిద్రపోతూ ఉండగా దైవరూపంలో వీరమ్మ తల్లి చింతయ్య ఇద్దరు భక్తులను దీవిస్తూ వాళ్ల కోరికలను తీరుస్తూ కలలో కనిపించారు. ఈ విషయాన్ని వీరమ్మ తల్లి బంధువులకు చెప్పి వీరమ్మ తల్లి గొప్ప మహిమగల దేవత అని కొనియాడుతూ సతీ సహగమనం జరిగిన ప్రదేశంలోనే ఆమెకు గుడి కట్టి వీరమ్మ తల్లి కనక చింతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం